గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో తెలంగాణకు చెందిన జగిత్యాల వాసి రవి గౌడ్ గుండెపోటుతో మృతి చెందారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ నేపథ్యంలో క్షిపణుల దాడులతో ఒకదానిపై ఒక దేశాలు విరుచుకుపడుతుండటంతో ఆ శబ్దాలకు భయపడి 20 రోజుల క్రితం గుండెపోటు రావడంతో రవి గౌడ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అయితే హాస్పిటల్లో జాయిన్ అవుతూ చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందినట్లుగా అయితే మనకి అప్డేట్ అందుతోంది. గుండెపోటు రావడంతో హాస్పిటల్కి తరలించారు. 20 రోజుల క్రిందట ఆసుపత్రిలో చేరాడు రవి గౌడ్. అయితే రవి గౌడ్ జగిత్యాల 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవి గౌడ్గా గుర్తించారు. బాంబుల శబ్దంతో భయపడే రవి గౌడ్ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే డెడ్ బాడీని సొంత ఊరుకు తీసుకురావడంలో మీనవేషాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు విమాన రాకపోకలకు కూడా ఇబ్బందులు ఉండడంతో డెడ్ బాడీని జగిత్యాలకు తీసుకురావాలంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంలో జగిత్యాల పట్టణానికి చెందిన రేవెళ్ల రవీందర్ మృత్యువాత పడ్డాడు. బ్రతుకు తెరువు కోసం ఇజ్రాయెల్ వెళ్లిన రవీందర్ సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అయితే నేపథ్యంలో విమాన రాకపోకలకు కూడా పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రవీందర్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం కోసం అయితే ఆందోళన చెందుతున్నారు. అయితే అప్డేట్ అందుతుంది. సోమవారం ఆయన మృతి చెందారు. అయితే మంగళవారం జగిత్యాల్లో మృతుడి కుటుంబ సభ్యులను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి, నాయకులు లక్ష్మణ్ ఇప్పటికే పరామర్శించారు. అయితే రవీందర్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటుగా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లుగా కూడా అడవాల లక్ష్మణ్ అయితే తెలిపారు. ప్రభుత్వ చొరవతో వీలైనంత త్వరగా మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లుగా అయితే లక్ష్మణ్ తెలిపారు. 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్కు వెళ్లాడు రవీందర్. అయితే రవీందర్ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ఆ బాంబుల శబ్దానికి భయపడి గుండెపోటు రావడంతో 20 రోజుల పాటు ఆయన చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. రవీందర్ హఠాన్ మరణంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు గ్రామంలో పలువురి హృదయాల్ని కలిచివేస్తుందనే చెప్పొచ్చు. అసలు రవీందర్ 2 ఏళ్ల క్రితం అయితే మరి ఇజ్రాయెల్కి వెళ్లారు. ఇప్పుడు హఠాన్ మరణంతో కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. 6 గంటల సమయం అప్పుడు మాట్లాడిండు. అంటే ఎప్పుడు ఏ రోజు? ఆదివారం 15 డేట్ ఆదివారం మాట్లాడి ఫోన్ చేసి ఎట్లున్నారు, ఇక్కడ బాంబులు బాగా వేస్తున్నారు, నాకు భయం అవుతుంది అని చెప్పి అన్నారు. అంటే ఏం భయపడకుంటే అందరు ఉన్నారు కదా అంటే అందరినీ వేరే షిఫ్ట్ చేసేరు, నేను ఒక్కరినే ఉన్నా ఇక్కడ, భయం అవుతుంది నాకు అని చెప్పి బాంబుల శబ్దాలు బాగా వస్తున్నాయి అని చెప్పి అంటే నాతో మాట్లాడి మా అన్నయ్య ఉన్నాడు అక్కడ, మా అన్నయ్యకు ఫోన్ చేసిండు. మా అన్నయ్యతో మాట్లాడిండు, మా బావకు ఫోన్ చేసి మా బావతో కూడా మాట్లాడిండు. వాళ్ళు కూడా వారు జరుగుతుందని వాళ్ళు అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు, దగ్గరకు రాకుండా పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకోసమే అదే రాత్రిగా తను చనిపోయింది కూడా తనకు తెలియకుండానే అయిపోయింది. అంటే ఎక్కడ ఉన్నాడమ్మా ప్రస్తుతానికి రవేనా? హాస్పిటల్లో బంక్ అందులో బయట కూర్చుంటాను. అప్పుడు హాస్పిటల్లో బాగానే ఉన్నాడా? అంటే ఎందుకు హాస్పిటల్లో ఎందుకున్నాడు? అంతకుముందు కొంచెం నొప్పి వచ్చినట్టు అనిపించి పడిపోతే హాస్పిటల్కి తీసుకుపోయినారు అన్నట్టు, చికిత్స పొందుతుండే అక్కడ. ఎన్ని రోజులమ్మా పోయి మీ అంటే సారు? 15 రోజులు అయింది. దుబాయ్ ఇజ్రాయెల్ పోయి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు. బాడీని కొంచెం తొందరగా తీసుకురావాలని మా ప్రార్థన. లేదని అక్కడే వార్లో బంకర్స్లోనే ఉంచారట. వార్లో చాలా బాంబ్స్ వేసేసరికి భయపడి మళ్ళీ అసలు ఫోన్ కూడా చేయకపోతే అందులోనే చనిపోయాడు. అసలు వార్ వల్లనే చనిపోయాడు, కానీ వాళ్ళేమో చెప్పట్లేదు అట్లా. మాకు అసలు మా కండిషన్ అసలు ఎక్స్పెన్సెస్ కూడా పెట్టుకోనంత స్థితిలో ఉంది. యాక్చువల్గా మాకు ఇల్లు కూడా ఊరుస్తుంది మొత్తం, అసలు వాటర్ కూర్చోకుండా ఉంటుంది రోజు. మా తమ్ముడేమో మాటలు రావు, చెవులు వినిపించవు. మా డాడీ కొంచెం సంపాదన కోసమని పార్ట్ టైం జాబ్ కోసమని వెళ్ళారు అక్కడికి, కానీ సడన్గా ఇట్లా అవుతున్నారు.
ఎంత తొందర అయితే అంత తొందరగా మా నాన్నని తీసుకురావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ జగిత్యాల పట్టణానికి చెందిన రేవేళ్ల రవీందర్ మృత్యువాత పడ్డాడు. బాంబుల శబ్దానికి భయపడి గుండెపోటు రావడంతో 20 రోజుల పాటుగా చికిత్స తీసుకుని 20 రోజుల తర్వాత సోమవారం రేవేళ్ల రవీందర్ మరణించారు. అయితే దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ కరీంనగర్ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్కి వెళ్లారు రేవేళ్ల రవీందర్. బాంబుల శబ్దానికి భయపడ్డాను అంటూ కూడా కుటుంబ సభ్యులతో చెప్పినట్టుగా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇండియాకు మృతదేహాన్ని రప్పించడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? సో కుటుంబ సభ్యులకు అధికారులు ఎటువంటి హామీ ఇచ్చారు? రేవేళ్ల రవి గౌడ్ అనేటువంటి వ్యక్తి కొద్ది రోజుల క్రితము ఇటు ఇజ్రాయెల్ వెళ్ళడం జరిగింది. అయితే ఆ జీవనోపాధి కోసం ఇజ్రాయెల్ వెళ్ళినటువంటి రవి గౌడ్ ఇటీవల ఇజ్రాయెల్ లోపల ఇటు ఏదైతే యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇంట్లో రెస్ట్ తీసుకునే సమయం లోపల ఆ బాంబుల శబ్దానికి భయపడి అతనికి గుండెపోటు రావడం కూడా జరిగింది. 20 రోజుల క్రితం గుండెపోటు రావడంతో అయితే రవిని హుటాహుటిన హాస్పిటల్ తరలించారు. అయితే 20 రోజులు హాస్పిటల్లో చికిత్స పొంది ఆ రవి గౌడ్ మరణించాడని చెప్పి అయితే ఇటు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇజ్రాయెల్ లోపల యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల బాంబుల శబ్దానికి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రవి గౌడ్ ఆ శబ్దాలకు భయపడే మృతి చెందినాడని చెప్పి, అంటే అప్పటికే అతనికి గుండెపోటు రావడం జరిగింది. అదేవిధంగా ఆ బాంబుల శబ్దాలు ఒకవైపు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి నేపథ్యం లోపల భయాందోళన గురైనటువంటి రవి గౌడ్ భయంతోనే మృతి చెందాడని చెప్పి అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ రవి గౌడ్ మృతి చెందాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి సన్నిహితులు కుటుంబానికి సమాచారము అందించారు. ముఖ్యంగా ఆ రవి గౌడ్ యొక్క డెడ్ బాడీని స్వగ్రామం తెప్పించాలని చెప్పి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ముఖ్యంగా బాంబు దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపలనే భయపడి అతనికి గుండెపోటు రావడం జరిగింది. హాస్పిటల్ లోపల చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం లోపల కూడా ఆ బాంబుల శబ్దము ఎక్కువడంతో ఆ గుండెపోటు తీవ్రతరమై మృతి చెందాడని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక, ముఖ్యంగా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తమ విన్నపాన్ని మన్నించి ఏదైతే రవి గౌడ్ యొక్క మృతదేహాన్ని తీసుకురావాలని చెప్పి అయితే కోరుతున్నారు. రైట్ శ్రీనివాస్, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరెవరు ఈ విషయానికి సంబంధించి స్పందించారు? ఈ విషయము నిన్న రాత్రి సమయం లోపలనే బయటకు వచ్చింది. ఈ నేపథ్యం లోపల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తర్వాత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఏదైతే జగిత్యాల పట్టణం లోపల ఉన్నటువంటి రవి గౌడ్ కుటుంబాన్ని వాళ్ళు ఈ రోజు పరామర్శించేటువంటి అవకాశం ఉన్నది. వాళ్ళు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మనం రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇజ్రాయెల్ దేశంలో జగిత్యాల పట్టణానికి చెందిన రేవేళ్ల రవీందర్ అనే తెలుగువాసి మృత్యువాత పడ్డాడు. బ్రతుకు తెరువు కోసం 2 ఏళ్ల క్రిందట ఇజ్రాయెల్కు వెళ్లాడు రవీందర్. అయితే సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. అంతకుముందు 20 రోజుల క్రితమే బాంబుల శబ్దానికి, మిసైల్స్ శబ్దానికి భయమేస్తోంది అంటూ కూడా కుటుంబ సభ్యులతో ఆయన చెప్పుకున్నారంటూ కూడా కుటుంబ సభ్యులు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా షేర్ చేసుకున్నారు. అయితే విషయం 20 రోజుల పాటు కూడా రేవేళ్ల రవీందర్ చికిత్స తీసుకున్నారు. అయితే 20 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ సోమవారం ఆయన మృత్యువాత పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. విమాన రాకపోకలకు కూడా ఓవైపు ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. దీంతో రవీందర్ కుటుంబ సభ్యులు ఆయన మృతదేహం కోసం ఆందోళన చెందుతున్నారు. మంగళవారం జగిత్యాలలో మృతుడి కుటుంబ సభ్యులను మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి, నాయకులు లక్ష్మణ్ ఇప్పటికే పరామర్శించారు. రవీందర్ మృతదేహాన్ని ఇండియాకు తెప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్తో పాటు ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లుగా కూడా అడవాల లక్ష్మణ్ ఇప్పటికే తెలిపారు. ప్రభుత్వ చొరవతో వీలైనంత త్వరగా మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లుగా అయితే లక్ష్మణ్ తెలిపారు.